నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లోసమ్ ఛానల్. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే. మా చిత్తూరులో యోగా డేకి అలంకరణ ఎంత చక్కగా ఫ్లవర్స్తో అలంకరించారో చూడండి. యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపంలో మోక్ష సాధనలో భాగమైన ధ్యానం, అంతర్దృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి ఆధ్యాత్మికపరమైన సాధనలకు పునాది. దీనిని సాధన చేసే వాళ్ళను యోగులు అంటారు. పూర్వకాలంలో మునులు సన్యాసుల వలె అడవులలో ఆశ్రమ జీవితం గడుపుతుండి సాధన ఇలాంటి శిక్షణ చేస్తూ నిర్వహిస్తుండేవాళ్ళు. ఈ ధ్యాన యోగం ఆధ్యాత్మిక సాధనకు, మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతుంది. ఆసనాలు శరీర ఆరోగ్యానికి తోడ్పడి ఔషధాల వాడకాన్ని కూడా తగ్గిస్తుందండి. దేహదారుఢ్యాన్ని, ముఖ వర్చస్సుని ఇనుముడింపచేస్తుంది ఈ యోగా. పూర్వము బౌద్ధ మతం, జైన మతం, సిక్కు మతం మొదలైన ఆధ్యాత్మిక మతాలలో దీని ప్రాధాన్యత కనిపించేది. ఇప్పుడు ఎక్కడ చూసినా యోగా చేస్తున్నారు. ప్రాణాయామం అనగా ఒక శ్వాస మీద పట్టుబట్టి సాధించడం, ఇంకా శ్వాసను పీల్చే శక్తిని పెంచడం. సరైన శ్వాసక్రియ ప్రక్రియ శరీరంలోని అధిక ప్రాణవాయువును రక్తంలోనికి, మెదడులోనికి ప్రసరింపజేసే ప్రాణశక్తిని పెంపొందిస్తుంది. ప్రాణాయామం అనేక యోగాసనాలు వేయడానికి దోహదపడుతుంది. ఈ రెండింటి సమ్మేళనమే ప్రాణాయామం. మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంది. మానసిక ఒత్తిడులు, హృద్యోగము, రక్తపోటు ఇలాంటివి లేకుండా చేస్తుంది ఈ యోగా.